అయితే మీరు బాగా గమనించే ఉంటారు ఈ నడుమ గంజాయి బ్యాచ్లు బాగా దూసుకపోతారు. నేను కూడా ఇక్కడ కూర్చొని ఈ నడుమ మస్తు మాటలా చెప్పిన గంజాయి దొంగల గురించి. కానీ ఒక్కొక్కరు ఏమన్నా ఉపాయాలు చేస్తురా అనులా. ఏమంట పుష్ప సినిమా వచ్చిందో ఇక అప్పటి సంధి తీరొక్క ఉపాయాలతో దూసుకపోతురు. అయ్యో అట్లా అని నేనేం పుష్ప సినిమాను బదనాం చేస్తలేను. కాకపోతే ఆ సినిమా వచ్చినాకనే గిసొంటి కేసులు బాగా కనబడుతున్నాయి మనకెళ్ళి అని అంటున్నా. సరే కానీ ఆ పంచాది పక్కకు పెడితే ఇప్పుడు మనం ఖమ్మం దిక్కుపోదాం పారి. అక్కడి పోలీసులు ఏం చేస్తున్నారో కూడా చూడాలి, మీరు చూడురి మరి. అగో మూటలు ముల్లలు చూడురి. ఇదేదో ఫ్లిప్కార్ట్ అమెజాన్ పార్సల్ లెక్కనే కట్టిరు కదా, కానీ దీంట్లో ఉన్నదంతా గాంజా గాంజా గదేనోలా గంజాయి. ఒకటి కాదు రెండు కాదు 1100 కిలోల గంజాయట. ఖమ్మం ఆబ్కార్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్ చేస్తున్నోళ్ళను జైల్లో కూడా చేసిర్రు. సరే అది ఆడికే ఒడిచింది ముచ్చట. మరి దొరికిన గంజాయిని ఏం చేస్తారు కావచ్చు ఈ పోలీసులు అన్న అనుమానం కొట్టేది నాకు. అగో గా అనుమానం తీరనే తీరింది, మీరు కూడా తీర్చుకోరి. అగో చూడురి 1100 కిలోల గంజాయి ఏమైతుందో. చూసిరా మంట పెట్టిరు, కాల్చి బూడద చేసి పడేసిరు. అదేందోనుల్లా ఈ నడుమ తెలంగాణలో గంజాయి బాగా దొరుకుతుంది కదా. ఈ 9-10 నెలల సందైతే బండ్లు కార్లు వ్యాన్లు చెకింగ్ చేయ పాపం గంజాయి మూటలు దొరుకుతూనే ఉన్నాయి. ఇక చెకింగ్ చేస్తేనే గింతగానం దొరికితే పోలీసు వాళ్ళకి దొరకకుండా ఇంకెన్ని మూటలు జనాల కాడికి పోతున్నాయో తలుసుకుంటుంటే నాకు డక్కు డక్కు కొడుతుందల్లా అసలు. కాదా మరి ఈ గంజాయికి మరుగుడేందోలా పోరగాళ్ళు, అది కూడా ఈ నడుమనే బాగా అవుతుంది కదా.